స్వాత్మతత్వ ప్రకాశిక పరిపూర్ణస్య సత్యస్య శుద్ధస్య జ్యోతిషో మమ ఆగంతు కమలాభావాత్ కిం స్నానేన ప్రయోజనం. నిన్న మనం అంతిమలో స్నానం వలన ఏం ప్రయోజనం అని అనుకున్నాం. ఎవరికి స్నానం వలన? ఆత్మతత్వ భావంలో ఉన్నవాడికి స్నానంతో ప్రయోజనం లేదు. లేని వాడికి ఒక ఉదాహరణ చెప్పుకోవడం గుర్తుందా? ఏమిటి? అర్థమైందా? వినపడడం లేదా అయ్యా? అందుచేత అది ఓడిస్తాడు వినపడుతుంది. స్నానం అన్నటువంటిది వాళ్ళు ఎందుకంటే వాళ్ళ యొక్క భోజనం మీదే వాళ్ళ దృష్టి ఉండదు. అందుచేత అటువంటి వారి స్నానం లేకపోయినా మనం స్నానం మానుతాం కానీ భోజనం మానుతాం. స్నానం వద్దంటే భోజనలే మానేస్తాం, భోజనం మాత్రం మానం. అది దేశాభావాత్ ఉపగంతవ్యం స్థానాభావాత్ కో స్థితి పూర్ణే మయి స్థానదేశో కల్పితావహమద్వయః ప్రాణసంచార సంశోషాత్ పిపాసా జాయతే ఖలు శోషాననర్హసి ద్రూపే మయేషా జాయతే కథం. దేశాభావాత్ కహ గంతవ్యం. ఆయనకు ఒక దేశం అంటూ లేదు. దేశాభావాత్ గంతవ్యం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదో ఒకటి ఏదో కారణం వల్ల ఇంకో దగ్గర ఎక్కువ రాబడి వస్తుందని తెలిసింది, అక్కడ నుంచి పెద్దగా జీతం వస్తుందని తెలుసు, కాబట్టి ఇంకో రాష్ట్రం మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ మనకి లేదు, ఇక్కడ మనకి ఉంది. ఇది వదిలిపెట్టి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాం. ఆయనకి దేశ అభావం, ఆయనకి ఒక దేశంతో పరిమితే లేదు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? అంతటా ఉన్నవాడే కదా, ఇంకో దగ్గరికి వెళ్ళేదానికి ఆయనకే లేనే లేదు. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ లేం కాబట్టి అక్కడికి పోవచ్చు. ఇప్పుడు ఆయనకి ఇంకా అంతటా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలని ఇంకా వెళ్ళడానికి ఆయనకు అవకాశం లేదు. అంటే అక్కడ అర్థం ఏమిటి మనకి? ఇప్పుడు ఒక నిర్దిష్ట స్థానాన్ని నేను ఎట్లా ఉండగలను? నేను ఉండాలంటే ఒక నిర్దిష్ట స్థానాన్ని ఎలా ఉంటాను? ఒకే నిర్దిష్ట స్థానాన్ని ఉంటే ఇంకో స్థానంలో లేకపోవడం అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ హైదరాబాద్లో, ఇప్పుడు విజయవాడలో ఉన్నాం మనం. ఇప్పుడు మనకి నిర్దిష్ట స్థానం ఏమిటి? హైదరాబాద్. విజయవాడలో మనకేముంది? అభావము. అలా భగవంతుడికి ఒక్క నిర్దిష్ట స్థానం అంతా లేదు. అదేనమాట, భగవంతుడు నిర్దిష్ట స్థానం అంతా లేదు. అంటే అర్థమేంటి? అంతటా ఉన్నాడు, అదేనమాట. కాబట్టి ఆయనకి ఎక్కడైనా అభావం ఉంటే ఒక నిర్దిష్ట స్థానంలో ఉండొచ్చు. అంతటా ఉన్నాడు కాబట్టి నిర్దిష్ట స్థానం లేదు. స్థానాభావాత్ స్థితి పూర్ణే మయి స్థాన దేశో కల్పితా అహమద్వయః. పూర్ణుడును అద్వైనగు నా యందు దేశస్థానములు రెండునూ కల్పితములు అయినవి. ఈ రెండు ఆయనకి ఏమిటి? దేశము ఆయనకి కల్పితమే, స్థానము కల్పితమే. దేశము కూడా కల్పితమే, స్థానము కూడా కల్పితమే. అది
ప్రాణ సంచార సంశోషాత్ పిపాసా జాయతే ఖలు శోషణానర్హ చిద్రూపే మయ్యేషా జాయతే కథం. ఇప్పుడు అంటున్నారు ప్రాణ సంచార సంశోషణాత్ పిపాసా జాయతే ఖలు. ప్రాణం మాటిమాటికి మన సంచారం చేస్తుంది. రోజుకి ఈ శ్వాసకోశాలు మనకి 21,600 సార్లు 24 గంటల్లో మరి ఇంత పని చేస్తుంటే అందుకనే మనకి దాహమును ఆకలినే ఎందుకు అది. ఆ ప్రాణ సంచారం వల్ల తాగిన నీరు శుష్కించిపోగా మనకేం కలుగుతుంది? దాహం కలుగుతుంది. భగవంతుడు మరి శుష్కిస్తారా? భగవంతుడా నయనం చిందంతి నయనం దహతే నచైనం క్లేదయంతి ఆపో నా శోష ఇది మారుత. శోషం అంటే ఏంటి? శుష్కించడం. శోషం అంటే శుష్కించడం. కాబట్టి గాలి బాగా వేస్తే ఆ పచ్చికట్లు మనం తెచ్చి అక్కడ పడి ఎండలు వేయకపోయినా 6 మాసాలు పోయిన తర్వాత చూస్తే ఎలా ఉంటాయి? మొట్టమొదటి నుండి చాలా బరువు ఉంటాయి. రోజు పెద్ద పెద్ద వాళ్ళందరూ అమ్మేవాళ్ళు రోజు ఎండలేసి తీసుకునే పని వాళ్ళకి. పూర్వం కట్టెలు అమ్మేవాళ్ళు పచ్చికట్టెని కొట్టి గొడవలో పడేస్తాడు అంతే. ఒక 6 మాసాలు సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ తీస్తాడు. తీస్తే మరి అందులో ఉన్నటువంటిది ఏమవుతుంది? నీరంతా శుష్కించిపోతుంది. అలాగే ఈ ఆత్మకి శుష్కం అంటూ లేదు. మరి ఏది శుష్కిస్తుంది లోపట? ప్రయాణం. ఏది శుష్కిస్తుంది? ప్రయాణం. అదలా 4 రోజులు దానికి నీరు లేకపోతే ఎండిపోద్ది. మొత్తం ఎండిపోయే ఉంటాయి. ఎండిపోతుంది ఎండిపోతుంది అది. అందుచేత నేను సృష్టించడానికి వీలు లేదు చిత్రూపును. నాకు పిపాస ఎట్లుంటుంది? పిపాస ఆత్మకి దాహమా శరీరానికి దాహమా? దాహం. శరీరానికి దాహం కాదు, దాహం ప్రాణానికి. ఆత్మకి దాహం లేదు, శరీరానికి దాహం లేదు. దేనికి దాహం? ప్రాణానికి దాహం. శరీరానికి దాహం లే, ఆత్మకి దాహం లే. దేనికి దాహం వేస్తుంటే ప్రాణానికి. అది ఎందుకంటే క్షుత్ పిపాస. ఆకలి దేనికంటే? ప్రాణానికే. ఆత్మకి ఆకలి, శరీరానికి ఆకలి లే. వజ్రాకి దేనికి ఆకలి? ప్రాణ ధర్మాలు ఏమిటి అడిగితే ఏం చెప్పాలి? ఆకలి, దప్పిక. దాహం మంచిదేం లేదేం ఒకటేం లే. దప్పిక అన్నదే, ఏమి దాహం అన్నదే. అది నాడీషు పీడ్యమానాసు వాయువ్యగ్నిభ్యాం భవేత్ క్షుదా తయో పీడన హేతుత్వాత్ సంవిద్రూపే కథమయ్యి. అంటే ఇవన్నీ కూడా పరమాత్మ ఏందో లేవు. ఆ పరమాత్మకి ఏది లేదు అన్నటువంటిది అన్వయం చేస్తున్నారు. ఒకటి నాడీషు పీడ్యమానాసు వాయువు వలనను అగ్ని వలనను నాడులు పీడింపబడా. లోపల నాళ్ళు ఉన్నాయి కదా, అది దేని చేత పీడిస్తాయంటే అది నాడుల వలన, నాడులు కదలిక వలన. ఇంకా అగ్ని లోపల వేడి, లోపల ఏముంటుంది? జఠరాగ్ని ఉంటుంది అన్నమాట. దాని వలను పీడింపబడ మనకు ఆకలి కలుగుతుంటుంది. ఆకలి ఎలా కలుగుతుంది అంటే దీనివల్ల ఆకలి కలుగుతుంది. ఇప్పుడు జఠరాగ్ని లేదనుకోండి, మందగించిపోతుంది వాడికి ఆకలి. ఆకలి మంది ఏమంటాడు? అజీతి పట్టుకుంది అంటాడు. అందుకని జఠరాగ్ని బాగా రగులుకుంటేనే ఆకలి. అది బాగా రగులుకోవాలంటే కొంత ఖాళీ ఉండాలి కడుపులో. కొంత ఖాళీ ఉంటే రగులుకుంటుంది. మరి ఖాళీ లేకపోతే ఎక్కడ రగులుకూడదా? పొయ్యి నిండా కర్రలు పెట్టేస్తే ఇంటికి పెట్టేసి ఏమవుతుంది? కొన పొయ్యి వారిపోద్ది అనమాట. అందుకని కర్ర తీసి పక్కన పెడతారు. ఖాళీ ఉండాలి కదా దానికైనా. దానికి కొడకి ఖాళీ ఉండాలి, కర్రలు కూడా కిక్కేసి పెడితే లాభా. అలాగే మనకి
లోపల ఏమిటంటే ఖాళీ లేక అదిత్తి ఏమీ లేదు. మనకు అప్పుడప్పుడు అదిత్తి వస్తాయి కదా, దేనికోసం వస్తాయి, దానికేం మందు అక్కర్లే. హాయిగా లంగడం పరమౌషధం. అంతగా ఉండలేం కాబట్టి అర్జెంటుగా కొంచెం వాము వేపుకొని కొంచెం అన్నం కలుపుకోవడం, లేకపోతే వాము మరుకుపోవడం ఉండేది అనమాట. ఇప్పుడు ఎవరికి ఇందులోకి రావడం లేదు. ఓ రీతిలో వాము మరుకం వచ్చేది. మీరు వెళ్ళే రేవులో వాము మరుకని చేశారు. ఆ అరుగు తెచ్చుకొని ఇక మనకి అజిత్ వచ్చినప్పుడల్లా ఒక సీసాలు కొంచెం వేసి నీళ్ళు కలుపు తాగి కలుపుకోవడం. తెల్లసరికి మొత్తం కొట్టేస్తుంది. ఇక వాళ్ళ ఆకలి మడుతూనే ఉంటుంది. దానికి మరి ఏం చేస్తాం, చదువుకోవడం దరిద్రానికి అంతకోటి ఉపాయనా భగవంతుని పెట్టాడు. అంత ఉపాయాలు మనకి, అందుకని చెప్తున్నాడు అనమాట. కనుక నేను ఎవరినయ్యా క్షుధారహితుడును. ముందు శ్లోకంలో పిపాస ఇచ్చాడు. పిపాస అంటే ఏమిటి? దాహం. ఈ శ్లోకంలో ఆకలి ఇచ్చినాడు. అదనమాట. ప్రాణ సంచారం వలన త్రాగి నీరు సృష్టించిపోతే దాహం కలుగుతుంటాడు. వాయువు వలన అగ్ని వలన నాడులు పీటింపబడుతున్నప్పుడు ఆకలే కలుగుతుంటాయి. అది ఇప్పుడు చెప్తున్నారు. శరీర స్థితి శైథల్యం శ్వేతలోమ సమన్వితం జరా భవతి నాసానాస్తి నిరంసే సర్వగేమయీ. శరీరము ఏమి శిథిలావస్థను పొందుతారు. శరీరము శిథిలావస్థ, ఆత్మకి శిథిలావస్థ లేదు. ఇక శరీరంలో ఉన్నటువంటి మన ఎంట్రుకలన్నీ కూడా ఏమి నేర్చిపోతాయి, ఆత్మకి అదేమీ లేదు. ఇక జర ఎప్పుడు జర అంటే ముసలితనం. ఇక శరీరంలో అన్నీ కూడా అంశాలు ఉంటాయి. శరీరంలో అన్నీ అంశాలు, ఒక్కొక్క అంశం కదా ఇవన్నీ పార్ట్లన్నీ. అంశం అంటే భాగం, అంశం అంటే భాగం అన్నమాట. శరీరంలో అన్ని భాగాలు పార్ట్లు ఉంటాయి. ఆత్మకి ఏ భాగాలు ఉండవు. అందుచేత ఆత్మకి ఎప్పుడూ వృద్ధాప్యమో లేదు. సృష్టికి ముందు కొన్ని వేల కోట్లు అయింది సృష్టి పుట్టి. అప్పుడు ఎలాగైతే ఉన్నదో ఆత్మ ఇప్పుడు అలాగే ఉంది. మరికొన్ని వేల కోట్లైనా అలాగే ఉంది. అది మరి ఆత్మ అంటే ఎవరు? ఎవరికోసం చెప్పుకుంటున్నాం? అది ఎక్కడో ఉన్న ఆత్మ చెప్పుకుంటున్నావా? మనమే. మనము సృష్టికి పూర్వం కూడా ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగనే ఉన్నాం. ఇంక 1000 కోట్లు పోయిన సంవత్సరాలైనా అలాగే. మధ్యదాకన్నా ఏమిటి అంటే ఈ శరీరం వస్తూ ఉంటుంటుంది, పోతుంది. ఎలాగంటే ఇప్పుడు సంవత్సరానికి ఈ వస్త్రాలు ఎన్ని వాడుతున్నాం? 2, 3, 4 మన డబ్బుని పెట్టి డబ్బులు ఎక్కువ ఉంటే 10 వస్త్రాలు పట్టపట్టు తీసి పారేస్తా. డబ్బులు తాకుంటే 3 వస్త్రాలతో కాలం గడుపుతాం. అంతేనా? మొత్తం మీద సంవత్సరాన్ని ఎన్ని అయినా శరీరం అలాగనే ఉంటుందా లేదా? వస్త్రాలు మాత్రం మారిపోతున్నాయి. వసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాన్ని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సవ్యాతి నవాని. అంతే కదా. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. వాసాంసి అంటే వస్త్రం అంటే జీర్ణమైన వస్త్రాలు ఏ విధంగా అయితే మనం విడిచిపెట్టేస్తున్నామో ఈ జీర్ణమైన శరీరాన్ని కూడా ఏం చేస్తారు? పరమాత్మ విడిచిపెట్టేస్తారు. అర్థమైందా? దానికి లాభంలే. అయితే మరి అంత జీర్ణం కాకముందే కొంత ఎవరిలోనే శరీరం విడిచిపెడుతున్నారు అంటారు కదా. అది ప్రారంభం. ఉదాహరణ కోసం ఇదనమాట. ఇప్పుడు కొంతమంది 30కి 20కి 10 సంవత్సరాలకే పోతూ ఉన్నారు. కొంతమంది 90 సంవత్సరాలైనా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? ఉదాహరణలో జీర్ణమైన శరీరం ఏ విధంగా అయితే మనం వస్త్రం విడిచిపెడుతున్నామో అదే విధంగా ఈ జీర్ణమైన శరీరాన్ని విడిచిపెడుతున్నాం. ఇక్కడ ఉదాహరణ ఏం కావాలి అంటే ఈ జీర్ణమైన వస్త్రాన్ని విడిచిపెట్టిన తర్వాత కొత్త వస్త్రం వేసుకుంటే మనకి సంతోషమా దుఃఖమా? అలాగా ఈ జీర్ణమైన శరీరాన్ని విడిచిపెడితే ఇంకో శరీరాన్ని పొందితే ఆత్మకు కూడా
సంతోషము అని తెలియపరుస్తున్నారు. ఎందుకంటే కొంచెం తక్కువ స్థితిలో ఉన్నాడు. ఎవరెవరో బోధిస్తున్నారు శ్లోకం. కృష్ణుడు అర్జునుడికి ఇంకా జ్ఞానం పోయినప్పుడు ఈ శ్లోకం పెట్టాడు. ఏమయ్యా ఊరికి ఏడుస్తున్నావు? ఆ ఏడుపుకు ఒక అర్థం లేదు, అర్థం లేదు. ఇప్పుడు చిరిగిపోయిన వస్త్రం విడిచిపెట్టి కొత్త వస్త్రం వేసుకుంటే సంతోషం లేదా? మనకే ఉండదా? అలాగనే ఈ భీష్మద్రోణాన్ని ఎలా చంపాలని తెలుస్తున్నావు. ఏడుపు దేనికోసం? కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. నీకు నాకు తేడా ఉందంటున్నాడు. ఎవరు? అర్జునుడు. ఈ శ్లోకం అర్జునుడు కదా. నీకు నాకు తేడా ఉంది అన్నాడు. ఏమిటో తేడా అన్నాడు? నువ్వు శత్రు సోదరుడు, శత్రువుల్ని హరించడమే నీ పని. ఇలా శత్రువులు అనుకున్నారా? ఎవరు? భీష్మద్రోణుడు. నీకు ఏదే పని ఉంటే కదా, ఈ పనే అది శత్రువుని చంపే పని. నీకు నాకు ఈ శత్రువు అనుకుంటున్నావా? వీడెవరు? వీడు పూజార్హవు. ఆ తెల్లవారితే పూజ చేయడానికి అర్హమయ్యే వారిని సంపు అంటున్నావు. ఏమైనా ధర్మం ఉంది నీకు? అడుగుతున్నాడు. ఇది మొదలెట్టాడా? ఆయన అన్నాడు, ఈ ఏడుపేడు అక్కడే ఏడిస్తే బాగున్నాయి కదా, ఇంట్లోనే రంగా మధ్యకి వచ్చిన తర్వాత ఈ ఏడుపేడుకయ్యా మొదలు చెప్పొచ్చు కదా. వారు డిక్లేర్ చేసి ఇంచుమించు 6 మాసాల ముందే డిక్లేర్ అయ్యింది. ఏది వారు మరి అప్పుడు డిక్లేర్ చేస్తే ఆ రోజు ఇప్పుడు ఏడుపు ఆడకూడదా? రంగారైతే చేరి ఏడుపు అని ఉంటుంది. ఎవరు? కృష్ణుడు. అందుచేత అందుకు చెప్తున్నారు, ఈ పండిపోయినటువంటి జుత్తు, ఇరిగిపోయిన పళ్ళు, ఈ ఎలబడిపోయిన శరీరం మీరందరూ ఏజ్ భారీ అయిపోయింది. ఎవరికి? వాళ్ళు నీవు చంపినందు వాళ్ళు సంతోషపడతారు, కానీ దుఃఖం ఎలా సంతోషపడతారంటావా? చిరిగిపోయిన వస్త్రాలు విడిచిపెట్టి కొత్త వస్త్రాలు వేసుకుంటే మానవుడికి ఎంత సంతోషమో, ఈ పండ్లు ఊడిపోయిన దేహాలు విడిచిపెట్టి కొత్త దేహాలు ఇప్పుడు అదేనా సంతోషం? అదేనా నీకు గుర్తు లేదా అని స్టెప్ కింద నుంచి వెళ్తున్నారు. అయిందా? చిన్నగా మాత్రలు ఇచ్చి పెద్ద మాత్ర ఒకసారి ఇవ్వడానికి. మొట్టమొదటి పెద్ద మాత్ర వేసి తట్టుకోలేకపోతే ఉన్నది కాదు, ఈనోజు చేస్తే ఊపిరి. తర్వాత పేదలు ఆయన మీద వస్తాయి. ఎవరి మీద? కృష్ణుడు చనిపోయిన పేరు. ఎందుకు దాని పేరు? ఆయన పేరు రాకూడదు, సొమ్ము ఒకటిది సోకూడదు అంటారు కదా. ఆ విధంగా ఈయన పైన అదనమాట. అందుచేత ఈ వృద్ధాప్యం పరమాత్మకే లేదు. మూఢ బుద్ధి పరివ్యాప్త యోషిత్ క్రీడా సుఖాదంతర్గర్వాఢ్యం యౌవనం కిల ఆత్మానందే పరిపూర్ణే మయి నాస్తి యౌవనం. యవ్వన కాలం ఎలాంటిది అంటే అంటున్నారనమాట. విషయ సుఖాలు ఆనందించినటువంటి కాలమే యౌవన కాలం ఏమంటారు. కాబట్టి అలాంటి యవ్వనం నా అయిందో లేదు. నేనెవరు ఆప్తకామును, నాకే విషయాలు అనిపించాలని అక్కర్లే. మూఢ బుద్ధి పరివ్యాప్తం దుఃఖానామాలయం సదా బాల్యం కోపనశీలాంతం నమే సుఖ జలాంబుదే. మరి బాల్యదశ ఎలాంటిది? తాను పట్టిన కాలుకే 3 అంతే. బాల్యదేశంలో ఇస్తావా? ఈ కొండ బదులు కొట్టమంటావా? ఇంతే. ఇప్పుడు నా సినిమా డబ్బులు ఇస్తే పర్వాలేదు, లేకపోతే ఇది బదులు కొట్టిపోతానంట. ఇంకేది? అదే దశ, బాల్య దశ. తెలియదు కదా బాబా. ఆ స్థితిలో బాల్య దశ 60 సంవత్సరాలైనా వాడు ఎలా ఉంటాడా? వాడికి బాల్య దశ అది. 60 సంవత్సరాలైనా ఈ దృష్టి మానవుడైన దశ అది బాల్య దశ. వాడి బాల్యం అంటే ఒప్పుకుంటాడా? అది అటువంటి బాల్య దశ కూడా నా అయిందో లేదు. ఏం తత్వ విచారాబ్ధో నిమగ్నానాం సదా నృణం పరమాద్వైత విజ్ఞానం అపరోక్షం న సంశయః. ఏవం తత్వ విచారాబ్ధో నిమగ్నానాం సదా నృణాం. ఈ రీతిగా సదా ఏం చేయాలి? మనం తత్వ విచారాన్ని చెయ్యాలి. మరి ఈ తత్వ విచారణం చేస్తే ఏం లాభం మనకి? ఈ సముద్రంలో నిమగ్నమై ఉన్నటువంటి ఏ నరులైతే ఉన్నారో, ఏ సముద్రం?
సంసార సాగరమైన సముద్రంలో నిమగ్నమైనటువంటి ఏ నరులైతే ఉన్నారో వారికి ప్రత్యక్షముగా అద్వైత జ్ఞానము లభిస్తుంది. దీనివల్ల ఏం లాభం అంటే అద్వైత జ్ఞానము లభిస్తుంది. రోజు విచారణ చేస్తూ ఉంటుంటే మనకేం లభిస్తుంది? అద్వైత జ్ఞానం లభిస్తుంది. అద్వైత జ్ఞానం లభించడమే మోక్షం. మోక్షం అంటే ఏమిటి? జ్ఞానం కలగడమే అన్నీ విడిచిపెట్టి అడిగిపోవడం మోక్షమా కాదు. విడిచిపెట్టిపోతే మాత్రం మన మనస్సులో ఏమి ఆ పరమాత్మ భావం లేకపోతే మోక్షం అవుతుందా? మన ఇంట్లో కూర్చున్నా పరమాత్మ భావన ఉంటే మనందరం మోక్షాన్ని పొందినట్టే. అటువంటి తేలికైనటువంటి అద్వైత జ్ఞానం లభిస్తుంది. ఇందులో సంశయమో లేని. ఇది మనకి చెప్తుంది ఏమిటి? స్వాత్మతత్వ ప్రకాశకమైన మాట. ఇవన్నీ కూడా ఆత్మతత్వాన్ని చక్కగా మనకి అందిస్తున్నటువంటిదే. తన స్వరూపాన్ని తనకు చక్కగా బోధిస్తున్నటువంటిదే ఈ యొక్క స్వాత్మతత్వ ప్రకాశిక. అయితే మరి ఈ స్వాత్మతత్వం ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో అప్పుడే మనకి మోక్షం. అంతవరకు మనం ఎన్ని కేవలము ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని నదుల్లో స్నానం చేసినా పుణ్యం వస్తుంటుంది, సుఖ సంతోషాలు కలుగుతుంటాయి. మోక్షం మాత్రం కాదు. మోక్షం మాత్రం ధర్మము ఉంటుంది, అర్థము ఉంటుంది, ఇంకేముంటుంది? కామము ఉంటుంది. మూడు సరిగా ఉంటాయి. వీటి వల్ల నష్టమే లేదు. కానీ ఏది రాదు అంటే మనకి మోక్షం రాదు. మరి మోక్షం కావాలంటే ఏం చేయాలి? మనం ఆత్మతత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి. అందుచేత ఆ ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడమే ఇది. ఇక ఇప్పుడు మనం